అంటే మీరు అందులో ఉద్యమం నుంచి బయటకు వచ్చి పోలీసుల ముందు లొంగిపోయిన తర్వాత పార్టీ చేరనంటారు. కేసీఆర్ గారికి మొట్టమొదటి కలిసినప్పుడు ఆయనకి మీకు మధ్యన సంభాషణ ఎలా జరిగింది, మీ అనుబంధం ఎలా కొనసాగుతుంది? నేను 2002లో కలిసిన తర్వాత మా ఇక్కడనే బంజారాహిల్స్లో ఆఫీస్ ఉండేది కాబట్టి చాలా దగ్గర సార్ తోటి దగ్గర సంబంధం ఉండే క్రమంలో 2006లో 2006లో కేసీఆర్ గారు జైత్రయాత్ర అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సింగరే మనం మొత్తం తెలంగాణ ప్రాంతం అంతా. ఈ జైత్రయాత్ర అనే కార్యక్రమంలోనే నేను కేసీఆర్ దృష్టిని ఆకర్షించిన. అసలు ఊహించని రీతిలో పబ్లిక్ మొబిలైజేషన్, ఊహించని రీతిలో ఆ స్వాగతం, దానికి మిత్రుడు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా రావడం మా దగ్గరికి, నా యాక్టివిటీస్ని చూసి, నా చురుకుదనము, మనం ఆ కార్యక్రమము దాన్ని అంతా చూసి కూడా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. ఆ కార్యక్రమం అయిన వెంటనే సార్ నాతోటి ప్రత్యక్షంగా ఫోన్లో కూడా మాట్లాడి చాలా మంచిగా గ్రేట్గా చేసిన తమ్ముడు, నువ్వు నీకు భవిష్యత్తు ఉంటుంది తమ్మి అదే అని చెప్పి మళ్ళీ బెల్లంపల్లి నుంచి బస్సు యాత్ర కదా, ఒక 6 hours 6 గంటల సేపు మేము బస్సులో ప్రయాణం చేసినాం. నెన్నెల్ టు కోటపల్లి. నెన్నెల్ టు కోటపల్లి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే, నెల్లూరు నుంచి కోటపల్లికి ఒక 26-28 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ప్రయాణం జరిగింది మాత్రం 6 గంటల టైం. అంటే పబ్లిక్ అంతా పబ్లిక్ కాదు, ఆ రోడ్లు, అడవి ప్రాంతం, ఇదంతా చూసి చాలా హర్ట్ అయిపోయింది కేసీఆర్. ఈ ప్రాంత ఎమ్మెల్యే ఎవరు చేసిండు తమ్ముడు అని నన్ను అడిగిండు. నేను బోడ జనార్దన్ 20 సంవత్సరాలు చేసిండు, వినోద్ గారు మంత్రిగా చేసిండు అని చెప్పంటే, వాళ్ళు ఏం చేసిండు తమ్మి, రోడ్డు పొంటి మొత్తం కూడా కట్టే ఫోన్లు కరెంటుకు, ఆ రోడ్డు దుస్థితి ఇదంతా చూసి వీళ్ళు ఏం చేసిందని చెప్పి నేను నన్నప్పుడు ప్రత్యక్షంగా అడగడం జరిగింది. సార్, నువ్వు మావోయిస్టు పార్టీలో ఏ విధంగా వినవు, మీరు అక్కడ ఏం చేసేది, అసలు సికాస ఉద్దేశం ఏంటిది, సికాస ఏం నడిపింది అని చాలా విషయాలు నాతో తెలుసుకోవడం జరిగింది. తను కూడా చాలా విషయాలు నాకు చెప్పడం జరిగింది, రాజకీయంగా తన అనుభవం కూడా నాకు చెప్పడం జరిగింది. ఆ చెప్పే క్రమంలో ఒక విషయం చెప్పింది నాకు, అది చాలా నాకు ఇప్పటికి కూడా గుర్తు. నేను ఇప్పటికి కూడా వేరే వేరే సందర్భంలో మాట్లాడేటప్పుడు నేను అంట సార్ నాకు ఈ విషయం చెప్పింది, ఇది గుర్తు, మనం ప్రజలను ఎప్పుడు కూడా విస్మరిస్తే ఎట్లుంటుందని చెప్పి. అంటే ఎవరైతే ఎక్కడైతే ద్వేషిస్తుంటారో మనం అక్కడికి ఎక్కువతో వాళ్ళే మనకు ప్రాణం ఇస్తారు రబ్బాయి అని చెప్పి సార్ నాకు నిరూపించిండు. సార్ కొత్తగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆ సిద్దిపేట ప్రాంతంలో ఎస్సీ కాలనీకి పోవాలంటే భయపడేటోళ్ళు. ఎందుకు భయపడడం అంటే, ఎస్సీలు అందరూ ప్రో కాంగ్రెస్, ఇక టీడీపీ అంటే ఎవరు తిట్టుడే ఇక టీడీపీ అంటే తిట్టుడే పరిస్థితి. తిట్టినా కూడా సార్ అక్కడికే పోయేటోడట, నేను తిట్టినా కూడా అక్కడికే పోయేటోడిని. పోతే అబ్బో వచ్చిండు చూడు, అయ్యో కాదు, ఇట్లా వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడడం, ఇక వచ్చిండు, ఇక చేస్తాడు, ఇక చూస్తాడు, ఇక మేము చూస్తాము అది అని చెప్పంటే, ఈయన సారే పోయి కూకొని మంచం వేసుకొని మాట్లాడి మీకేం కావాలి అట్లా ఇట్లా, ఎవరైతే అక్కడ కొంచెం ఎక్కువ మాట్లాడతారో అటువంటి వాళ్ళని పట్టుకొని మీకేం కావాలమ్మా, రాండ్రి అమ్మ అదన్నా ఇదని చెప్పి అంటే మా తంతి అదే అని చెప్పని వాళ్ళనుడు, ఇట్లా ఈ నేపథ్యం జరిగింది ప్రవీణ్. నేను అయినా కూడా నేను వాళ్ళని విడిచిపెట్టలేదు, వాళ్ళకు నమ్మకం కలిగించిన. మేము కూడా మీకోసం ఉన్నాం, మేము కూడా మీకోసం చేయగలుగుతాం, ఎస్సీల కోసం ఏదైనా కూడా చేయగలుగుతామని నేను నిరూపించగలను. ఫస్ట్ నేను ఆ ప్రాంతంలో బోర్ కావాలని డిమాండ్ చేస్తే, ఆ ఊర్లో ఒక ఏదో లక్ష్మమ్మనో ఏదో పేరు చెప్తే ఆమెను పిలిచి సిద్దిపేట పిలిపించుకొని ఆమెకు చేతి ఖర్చు ఇచ్చి మళ్ళీ ఊరికి పంపించి ఆర్డబ్ల్యూఎస్లో పిలిపించి బోర్ వేపిస్తే వాళ్ళకు ఒక విశ్వాసం కలిగింది. ఆ మెల్లమెల్లగా ఎస్సీ కాలనీలు అన్నీ కూడా మన వైపు అయిపోయి అసలు ఇక ఇప్పుడు అంటే మనకి ఎవరు విమర్శిస్తారో వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు మనల్ని ఆదరిస్తారు. రైట్, మంచిగా కరెక్టే కదా. ఇప్పుడు ఎవరైతే మనం చెయ్యము, మీరు ఏం చేయలేరు అని మనల్ని ఎవరైతే తప్పు విమర్శించుకుంటుంటారో, నువ్వు వాని దగ్గరికే సమస్య పరిష్కారం దొరుకుతుంది. వాడికి నమ్మకం కలిగించేలా పని చేస్తే వాడు మన వైపు తిరగచ్చు.
ఆటోమేటిక్ న్యాచురల్ కదా. వాడు విమర్శించాడని మనం దూరం చేస్తే అది ఇంకా దూరం దూరం పెరుగుతుంది. అయిపోతుంది. అది సార్ చెప్పిన మాట నేను చాలా నాకు నా లైఫ్లో నాకు అది ఉండిపోయింది. మనల్ని ఎవరైతే ద్వేషిస్తూ అంటారు ప్రజలు, అంటే ఈయన మాకేం చేయలేడు, ఏం కాదు అన్నప్పుడు అక్కడికే మనం ప్రత్యక్షంగా నువ్వు అక్కడికే ఒకసారి అంటారు, 2 సార్లు అంటారు, 3 సార్లు అంటారు, 4 సార్లు అనరుగా. ఆయన 4వ సారి నిన్నే కూకుండా పెడతారని చెప్పాను. కరెక్టే. ఇది చాలా గుర్తు నాకు. సో తన జీవితంలో కూడా సార్ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడనో వాళ్ళ ఫామ్ హౌస్కు దగ్గర వేరే దగ్గర ఎక్కడనో ఉంటే ఆ పక్క ఫామ్ హౌస్ మీద దాడి చేసి అక్కడి నుంచే పెయిన్లు, నేను కూడా కొంచెం అప్పుడు మనల్ని ఏమనలేదు కానీ ఇట్లా పెయిన్లు అది అని చెప్పి అదంతా ఆ నేపథ్యం అంతా నాకు చాలా 6 గంటలు నా జీవితంలో నాకు అది మరవలేనిది, అది జీవితాంతం గుర్తుండేది. నేను అందుకనే ఎప్పుడు కూడా సార్కు నా బయోగ్రఫీ ఇచ్చుకోలే. అంటే చాలామంది కూడా పదవుల కోసము వ్యక్తిగత బయోడేటా ఇస్తారు కదా, నేను ఇది చేసినా, నేను అది చేసినా అని ఇస్తారు కదా. నేను ఎప్పుడు ఇచ్చుకోలేదు, ఎందుకంటే నేను ప్రత్యక్షంగానే సార్కి చెప్పుకున్నా కదా. సార్ 6 గంటలు నాతో కలిసి కూకొని మేమిద్దరం ప్రయాణం చేసిన సందర్భం ఉన్నది కదా. అంతకన్నా కావాల్సింది ఉంటుంది. సో అందుకనే నేను ఎప్పుడు కూడా నా బయోగ్రఫీ నేను సార్కి ఎప్పుడు కూడా ఇవ్వలేదు, నేను పార్టీకి ఇవ్వలేదు. నేను సార్ నా మీద విశ్వాసం, సార్ అంటే నాకు విశ్వాసం, సార్ మీ నిర్ణయాల మీద నాకు విశ్వాసం ఉంటుంది. నా హార్డ్ వర్క్ ఏ రోజు గుర్తిస్తాడు, చేస్తాడు అనే నమ్మకంతో ఉన్నాం. ఓకే. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని 2వ పెళ్లి చేసుకున్నారు. ఆవిడికి పుట్టలేదు. 3వసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.